ఈరోజు నైట్ మా ఫాతిమా అమెరికా వెళ్ళిపోబోతుంది అనమాట. మా ఫాతిమాకు చాలా ఇష్టమైన సాంబార్ రైస్ ఈరోజు మా ఇంట్లో. ఆశ నెయ్యి అలా వేయకూడదు, ఇలా వేయాలి. అయ్య బాబోయ్, నువ్వు అలా వేస్తావనే ఇలా వేస్తున్నా. మా ఊర్లో నేను 16 సంవత్సరాలే ఉన్నాను. మీ ఊరికి వచ్చి 16 తర్వాత ఏంటి అందుకే చెప్తున్నా, కెమెరామ్యాన్ పెళ్లి చేసుకోకు. సాంబార్లో ముఖ్యమైన అతిథి కందిపప్పు. సాంబార్లో మళ్ళీ కమ్మనైన నెయ్యి అలా వేసుకుంటే. ఇప్పుడు నేను మటన్ చప్లీ కబాబ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా షాలో ఫ్రై చేసుకుందాం. ఈ పేరెంట్స్కి అన్నీ కథలే, అసలు వాళ్ళ ఫీలింగ్స్ చూపించుకోరు. ఏంటని చూపించుకుంటే మనం వెళ్ళలేమని. ఫాతిమా ఇష్టం చాలా, అసలు నాకు ప్రాణం. అందుకని మీ అత్తగారు ప్రేమతో చేస్తున్న మటన్ కోఫ్తా. బాయ్ రే బాబు. సో ఫైనలీ నేను వచ్చేసాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఇఫ్తార్కి అయితే అన్నీ అరేంజ్మెంట్ చేసేసుకుంటున్నాము. ఈరోజు ఇఫ్తార్ అయిపోయిన తర్వాత ఈరోజు నైట్ మా ఫాతిమా అమెరికా వెళ్ళిపోబోతుంది అనమాట. అందుకని వాళ్ళ అత్త అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు మా ఇల్లు అంతా ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. వీళ్ళు చూడండి చక్కగా టేబుల్ని అయితే జరిపేస్తున్నారు. అందరూ ఇక్కడ ఇఫ్తార్ చేసుకోవడానికి రెడీగా ఉంచుతారనమాట. ఎవరి పనుల్లో వాళ్ళని బిజీగా ఉన్నాం. ఇక్కడైతే గిన్నె పెట్టేసాను. ఈరోజు సాంబార్ రైస్ చేయబోతున్నాను. మా ఫాతిమాకు చాలా ఇష్టమైన సాంబార్ రైస్ ఈరోజు మా ఇంట్లో. ఇక్కడ మా సుజాత చక్కగా 2 అంటే ఆలూ ఫ్రై ఒకే దాంట్లో ఎక్కువగా చేస్తే మెత్తగా అయిపోతుందని తనే చక్కగా కట్ చేసి, థ్యాంక్ యూ సుజాత, నీ చేతి ఆలూ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. సాంబార్ రైస్లోకి అద్దరిపోతుంది కదా ఆలూ ఫ్రై. క్యారెట్ ఇవన్నీనా, క్యారెట్లు అన్నీ వద్దు సాంబార్లోకి, కానీ ముల్లంగి అన్నీ కావాలి. ఓకేనా? నువ్వు తొక్క తీసి ఇచ్చే, నేను కట్ చేసేసుకుంటా. మా ఆయిషా కూడా చక్కగా టమాటా పచ్చడి ప్రిపేర్ చేసేస్తుంది. అయ్యో ఉల్లిపాయ పడిపోయింది, ఇలా కట్ చేయగానే ఆశ నెయ్యి అలా వేయకూడదు, ఇలా వేయాలి. అయ్య బాబోయ్, నువ్వు అలా వేస్తావనే ఇలా వేస్తున్నా. బస్ 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 బస్. సరే, సాంబార్ రైస్ అద్దరిపోవాలి కదా, అందుకని. థ్యాంక్ యూ సుజాత, నువ్వు అన్నీ కట్ చేసి టకటగా పెట్టేస్తున్నావు. ఇక్కడ ఎందుకు వచ్చాను నేను? चकले चकला चकला भाभी चकले के लिए यस वస్తున్నాను आयशा. चकला के लिए वो चकला नहीं, प्याज काटने. ముల్లంగి సాంబార్లో ముల్లంగి చాలా బాగుంటుంది. ఇది పంకిన్, నాకు ఇష్టమైన సాంబార్లో వేసే పంకిన్.
రండి 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 దయచేయండి. రండి 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 దయచేయండి. क्या ये क्या डिश? क्या डिश इसका नाम क्या? बोलिए जनाबे अली गारू. असल ये पूरा तरकारा दाल ना इसे क्या डिश बोलते? इतने तरकारा दाल को क्या बनाते, क्या बना सकते? माल नहीं సాంబార్. అదే ఇక్కడ ఎందుకు లీక్ చేసావు నువ్వు? ఆయుష చెప్పేసింది. ఆయుష మంచిది కాదు నాకు ఇప్పుడు. హాయ్. మీకు ఆయుష చెప్పడం వల్ల తెలిసింది సాంబార్ అని. అసలు నార్మల్గా తెలుసుకోవాలి, ఇన్ని కూరగాయలు ఉన్నాయంటే అన్ని రకాల కూరగాయలు ఉండేది సాంబార్ ఒక్కటే, మిగతా ఎందులో కూడా ఉండవన్నీ. కరెక్టా కాదు? షెఫ్ అయితే చెప్పేవారు. షెఫ్ కాదు కదా. కాదు దప్పలం అని చేస్తారు తెలుసా నీకు? దప్పలం, సాంబార్ ఒకటే అని ఎందుకు చెప్పావు? తెలియదేమో నీకు. దప్పలం సాంబార్ అవన్నీ కొంచెం ఇంచుమించు ఒకటే కేటగిరీ. దప్పలం వేరు సాంబార్ వేరు. కొంచెం ఇంచుమించు ఒకటే కేటగిరీ. మీ ఊర్లో ఏమో అది, మా ఊర్లో కాదు. మీ ఊరు మా ఊరు ఒకటే ఊరు అది. ఇది చూడండి, మా ఊర్లో నేను 16 సంవత్సరాలే ఉన్నాను. మీ ఊరికి వచ్చి 16 తర్వాత ఎన్ని? వీడియో లాస్ట్లో చెప్తాను ఎన్ని ఇయర్స్. ఓకే, నాకు టమాటాలు ఇంకా కావాలి, ఇంకొక 4. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఇందులో వంకాయలు కూడా ఉండాలి. వంకాయలు ఉన్నాయి అనుకున్నాను ఫ్రిడ్జ్లో, కానీ అయిపోయినాయి అంట. ఇప్పుడు ఆ 4 వంకాయల్ని తెప్పించడానికి మా సిద్ధు వేరే పని మీద బయట ఉన్నాడు కాబట్టి తెచ్చేవాళ్ళు లేరు కాబట్టి వంకాయ లేని సాంబార్ ఇది. ఏ ఆయుష? ఏం పర్వాలేదు, వంకాయ లేకపోయినా ఏం పర్వాలేదని మనం అనుకొని, ఎందుకంటే లేదు కాబట్టి మనం అలా అనుకోవాలి. బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది, భార్య చేస్తే బాగానే ఉంటుంది కదా అని అనుకొని అడ్జస్ట్ అయిపోయి తినాలి. ఇలా ఇచ్చేయండి. అందుకే చెప్తున్నా, కెమెరామ్యాన్ పెళ్లి చేసుకోకు. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా? నేను ఎప్పుడు కూడా ఏదైనా కర్రీ అది చేస్తున్నప్పుడు ఏదైనా వేస్తుంటే చాలు జుబేదా చాలు ప్రతిదానికి మా వారు వంట దగ్గర నా పక్కన ఉన్నారంటే ఎందుకు వేసేస్తున్నావు, చాలు ఆ 2 చాలు అంటే ఎక్కువ దానికోసం ఇప్పుడు అసలు పాకలాటం దీనికి. టమాటా అంటే టమాటా లాగే వాడాలి. 40-50 వేయకూడదు, 20-15 వేస్తే చాలు. ఇప్పుడు నేను ఎన్ని వేసాను కరెక్ట్గా లెక్క చెప్పండి. ఒక్కటి కూడా లెక్క తక్కువ రాకూడదు, కరెక్ట్గా చెప్పాలి. 16 వేసావు. మీరు రాంగ్ చెప్పకూడదు అన్నాను. ఎన్ని వేసావు? 26. నేను ఇందులో మొత్తం టమాటాలు 8 వేసాను. 8. ఓకేనా, ఇది మగ్గుతుండాలి అంతే. ఇది గైలాడుతుంది. ఇప్పుడు మూత వేయగానే సైలెంట్ అయిపోయింది, చూసారా? అది అందుకే ఆడవాళ్ళు బాగా తెలుసు సైలెంట్ ఎలా చేయాలో, ఏమన్నా సరే. నాకు కొత్తిమీర కావాలి. తర్వాత అది కొత్తిమీర కడిగి పెట్టిన. నాకు అది కొత్తిమీర కట్ చేయాలా? లేదమ్మా, కట్ చేసిన కడిగిన పెట్టిన. ఇది కస్టర్డ్ మాట. ఒక్కొక్కటి తను మంచిగా క్లియర్ చేసి ఇస్తుంది. దాన్ని ఇచ్చాక మనం వేసి కస్టర్డ్లో అన్ని ఫ్రూట్స్ వేయాలి కాబట్టి నువ్వు ఇంకా యాపిల్ కట్ చేయాలి, బనానా కట్ చేసేసుకో. సాంబార్లో ముఖ్యమైన అతిథి కందిపప్పు. ఇదేంటండి వేస్తున్నాను? క్యా హై యే బోలో జీ, ఆప్కో కైసా మాలూమ్ హో గయా? అది ఏంటో తెలియకుండానే ఉంటుందా? సరే, ఇంకొకటి చూపిస్తాను తర్వాత, అదేంటో కూడా చెప్పాలి.
ఓకే. ఉమ్? ఏంటది అమృతమా? ఇన్ని కూరగాయలు వేసాను, ఆ కూరగాయలు వేసి ఏ కర్రీ అంటే చెప్పలేకపోయారు మరి. ఏమో ఏదో చేస్తున్నాం కొత్తగా రకం ఏదైనా కనిపెడుతున్నామేమో అనుకున్నాం. సాంబార్ అని తెలుసు, వెజ్ హలీం అనుకున్నారా? వెరైటీ ఏమైనా చేస్తున్నామేమో అనుకోండి. ఉప్పు వేసావు దీంట్లో? ఉప్పేసి, పప్పేసి, అన్నం వేసి, అన్నీ వేసేసి అన్నీ. సాంబార్లో మళ్ళీ కమ్మనైన నెయ్యి అలా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట కదా. ఆయిష ఎలా చూస్తుందో చూడండి. ఏంటి మా వదిన మనకి మామూలుగా దాహం వేయదు, ఒక రేంజ్లో దాహం వేస్తుంది. నో ప్రాబ్లం ఇఫ్తార్. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసుకుందాం. రైస్ వేసుకుంటున్నప్పుడు చిన్న మంట చేసేద్దాం ఆయిష, వేడిగా ఉంటుంది మంచిగా అవుతూనే. ఆయిష నీకు చాలా ఇష్టం కదా, మొన్న కూడా ఒకసారి అనుకున్నాం కదా మనం సాంబార్ రైస్ చేసుకుందాము అని. ఎలాగో రంజాన్ వస్తుంది, మళ్ళీ ఎలా చేసుకుంటాం కదా అని మళ్ళీ పోస్ట్ పోన్ చేసాం. దీంట్లో ఆలు ఫ్రై ఉంటే తూచాలు మే ఆతం అంటది. అందుకని ఆలు ఫ్రై కూడా రెడీ చేయించాను. ఇది పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం, ఇష్టంగా తింటారు. చాలా. మా ఆశ ఆలోచిస్తుందని ఇంత నెయ్యి వేసింది కదా మా వదిన అని కొంచెం. కొంచెం మెత్తగా వండుకోవాలి అన్నం సాంబార్ రైస్ కోసం. ఇప్పుడు ఇందులో కొంచెం కలిపేస్తే ఇప్పుడు నేను మటన్ చప్లీ కబాబ్ చేస్తున్నాను. ఇది మటన్ కీమా ముందుగానే నేను మధ్యాహ్నమే వండేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వండుకుంటే ఇలా కలపలేము. మటన్, అన్ని రకాల పప్పులు, అంటే అన్ని రకాల పప్పులు కాదు, శనగపప్పు, పచ్చి శనగపప్పు, మటన్, ఉల్లిపాయ అన్నీ వేసేసి వండేసుకొని దాన్ని మంచిగా రుబ్బేసుకొని కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ఫ్లోర్ కలిపామన్నమాట. ఇందులో ఇప్పుడు ఎగ్స్ కూడా వేసి మంచిగా కలుపుకొని ఇంకొంచెం వేద్దాం. ఇప్పుడు ఎగ్స్ని కూడా వేసుకొని మటన్ చప్లీ కబాబ్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మంచిగా షాలో ఫ్రై చేసుకుందాం. చక్కగా ఉడికిపోయింది. చిన్న మంట మీద చాలాసేపు ఉడికించాం. రెడీ టు ఈట్. చప్లీ కబాబ్ చేసుకుందాం.
ఇప్పుడు కీమా వేసి గంజి కాస్తున్నాను. మటన్ కీమా అనమాట. కీమా వేసి గంజి. ఇటుపక్క చక్కగా మన షామియాలు అదే మటన్ చప్లీ కబాబులు మంచిగా ఫ్రై అవుతున్నాయి. నేను చిన్న మంట పెట్టి ఫ్రై చేస్తున్నా. मुबारक है। ఫస్ట్
రోజుతోటి ప్రయాణం ముగింపు అయ్యింది. అబ్ హమ్ చల్తే హే. ప్రయాణం మొదలైంది. ఇండియాలో ముగింది, అమెరికాలో స్టార్ట్ అయ్యింది. నేను వస్తున్నానని చెప్పేసి దబ స్నో పడుతుందంట ఫుల్. నేను వస్తున్నానంటే అందరికి రెడ్ కార్పెట్గా ఉంటుంది, మనకి వైట్ కార్పెట్ ఉంటుంది మొత్తం స్నోతో. మన చిట్టి పాదాలతో నడుచుకుంటూ వెళ్తాను నేనైతే. అత్త నీకెలా అనిపిస్తుంది? సూపర్ బొంబాస్టిక్, చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళిపో నా తలనొప్పి అని మా షయ్యాస్ దగ్గరికి ఆ తలనొప్పిని అన్ని కథలే. ఈ పేరెంట్స్ కి అన్ని కథలే, అసలు వాళ్ళ ఫీలింగ్స్ చూపించుకోరు. ఏంటని చూపించుకుంటే మనం వెళ్ళలేమని. నో ప్రాబ్లం, ఐ విల్ బి బ్యాక్ గైస్. కాదు, మా మీటి అయితే నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉంది. ఆమె అయితే పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ చేస్తుంది. కమల్ హాసన్, మహానటి ఇవన్నీ ఏం పనికిరా కూడా చేస్తుంది అసలు. కాదు, నిన్నటి నుంచి ఎంత బోర్ నేర్చేది. అక్క నువ్వు వెళ్ళిపోతున్నావా అంటుంది లాస్ట్ లో. మా అబ్దుల్ అయితే అసలు పడుకుని లేవట్లేదు. అక్క ఊరెళ్ళిపోతుంది. వాడైతే అసలు ఇంకా చాలా అయిపోయింది అన్నట్టున్నాడు. అందరికి మా ఫాతిమా అత్తగారు మా ఫాతిమాకి ఇప్పుడు డిన్నర్ కోసం మంచిగా కుక్ చేసేస్తున్నారు. బంగారు కొడవలి పిల్లల కోసం ఇక్కడ చికెన్ ఫ్రై అవుతుంది. తర్వాత కీమా, మటన్ ఫ్రై, మటన్ కర్రీ. ఇప్పుడు డిన్నర్ కోసం గోంగూర మటన్. గుంటూరు గోంగూర మటన్. మా ఫాతిమాకి అత్తగారు చేతి వంట అంటే చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు మంచిగా డిన్నర్ చేసి బయలుదేరాలి. నేను కూడా వచ్చేస్తాను అమెరికా. వచ్చేయండి, ఇప్పుడే టికెట్ బుక్ చేస్తాను. ఎమిరేట్స్ మాదే. ये क्या है भाभी? ये मटन कुफ्ते। मटन कुफ्ते ये बॉइल्ड करते हैं। हाँ वो बॉईल करने के बाद फ्राई करते आयल में। కాదు ఇష్టం చాలా, అసలు నాకు ప్రాణం. అందుకని మీ అత్తగారు ప్రేమతో చేస్తున్న మటన్ కోఫ్తా. ఏమైందిరా? మీటు अब तो मेरा दिल जाके ना. మీటు ఈ ఆశ ఒక్కొక్కరిని తీసుకొచ్చి హక్ చేసుకో. वेट ज्यादा हुआ था जरूर. अब्दुल दीदी गांव जाते हैं ना, कैसा है? सैड है रियल मास्क करना ना के रियलिटी बता के एक मास्किंग का कोई इसमें. वाह मैं जाती हूँ सब दिन और एक्शन करते हुए होगा. हमारा जानता आपके वास्ते गिफ्ट है. మేబ్యాక్ అంటే ఇది బెంచ్ కంపెనీలో బెంచ్ కంపెనీ. సూపర్ హీరో. माशाल्लाह काका का इधर देखा जी. अच्छा बाय रे बब्बू.
జతన్ జతన్ అబ్బా జతన్. అల్లాహ్ హాఫీజ్. मम्मी रो रही है। टेंशन मत ले मेरी जान, आएंगे हम बहुत जल्द। हमारे सास समझ से बहुत हो गया, जा अभी बहुत हो गया, जा ये जुमेरे का करो नहीं भाभी, श्रेया जाते समय भाभी का टन सेम है, ऐसा स्लैपट लेके श्रेया से लगे भाभी रोते थे। It's okay. It's okay. आते मेरे हमारे सास लोग आते साथ 3 मंथ से। ప్రతి ఆడపిల్లకి పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా అయిపోనివ్వండి. కానీ పుట్టింటికొస్తుందంటే చాలు. ఆ తల్లి ఆనందం ఇంతా అంతా కాదు. మా అమ్మగారు బ్రతికున్నప్పుడు నేను పుట్టింటికి వస్తున్నాననగానే అసలా రాత్రంతా నిద్రపోయేదే కాదంట మా అమ్మ. మా అమ్మ ఎప్పుడొస్తుందా? ఎప్పుడు తెల్లారుతుందా? తన్నెప్పుడు చూడాలా అని రాత్రంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేది. అందుకనే పుట్టింట్లో ఎప్పుడు తల్లి ఆరోగ్యంగా, నిండు ఆయుష్షుతో ఉండాలి. మా అమ్మాయి పుట్టింటికి ఎప్పుడొచ్చినా, ఎన్ని సార్లు వచ్చినా తను తిరిగి వెళ్ళేటప్పుడైతే నాకు చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. అది ప్రతి తల్లికి సహజమే.
కానీ అది కూడా 1, 2 రోజుల్లో అంతే. తర్వాత మళ్ళీ మర్చిపోతాము. మళ్ళీ అక్కడ తను సంతోషంగానే ఉంటుంది గదా! అని మన పనుల్లో మనం బిజీ అయిపోతూ ఉంటాం. అంతే గదా! ఇప్పుడు మా ఫాతిమా బయలుదేరుతుంది గదా! తను అమెరికాలో దిగి తన ఇంటికి చేరే వరకు నాకు మనసులా ఉండదు. తనక్కడ చేరి సంతోషంగా ఫోను చేశాక అప్పుడు నాకు తృప్తిగా అనిపిస్తది. మా ఫాతిమాకి ఇప్పటి వరకు నేనొక్కదాన్నే అమ్మని అనుకునేదాన్ని. కానీ తల్లిలాంటి అత్తమ్మ దొరికేసరికి నాకు చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా నేను మా ఫాతిమా ఏ పుణ్యం చేసుకున్నామో గాని, ఒక మంచి ఇంటికి కోడలిగా మా ఫాతిమా రావడం నిజంగా మా అదృష్టం అని చెప్పాలి. ఇప్పుడు అర్ధరాత్రి 1:00 అయింది టైము. మా ఫాతిమా ఫ్లైట్ మార్నింగ్ 4:00కి ఉంది. ప్రతి తల్లికి కూతురు తల్లి అవ్వాలి. అలాగే ప్రతి కూతురికి తల్లి ఒక ఫ్రెండ్‌లా అవ్వాలి. పిల్లలందరి కోసం తల్లి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. తల్లిదండ్రులందరినీ ప్రేమగా చూసుకునే పిల్లలందరికీ థాంక్ యూ సో మచ్. మీ ప్రేమ, మీ అభిమానం, మీ గౌరవం మీ తల్లిదండ్రుల మీద ఎప్పుడు ఉండాలని కోరుకొని మీ జుబేదా అలీ. థాంక్ యూ. హాయ్ Hi, ఫ్రెండ్స్, guys. వెల్కమ్ బ్యాక్. సో ఫైనలీ నేను వచ్చేసాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. సో ఆఫ్టర్ లాంగ్ ట్రావెలింగ్ చాలా రోజులు ఇండియాలో ఉన్నాను. సో ఫైనలీ ఐఎమ్ విత్ మై హస్బెండ్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ షాయద్ నేను వచ్చినందుకు? Yeah, చాలా రోజులైంది. I was missing you a lot. Yeah, it felt like many years, but finally you are కమల్ here. హాసన్ ప్రతి మొగుడు ఇదే మాటలు చెప్తాడు, కానీ ప్రశాంతంగా ఏ తలనొప్పి లేకుండా ఉండే అనుకుంటాను. ఏయ్, కథలు అన్నీ. సో మీ అందరికి తెలిసినట్టు నేను ఒక 4-5 డేసే ఇండియాలో రంజాన్ చేసుకున్నాను. సో ఇప్పుడు మా హస్బెండ్తో అన్ని రంజాన్లు చేసుకొని ఈద్ కూడా ఇక్కడే చేసుకుంటాను. సో మీ అందరు ఈద్ కూడా బాగుండాలని నేను ప్రే చేస్తాను. సో ఫైనలీ ఐఎమ్ బ్యాక్. థ్యాంక్ యూ గైస్. సో సీ యూ సూన్. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్.